వారసత్వంగా వచ్చిన ఆస్తులను తెలివిగా పెట్టుబడులు పెట్టిన థాయిలాండ్ రాజు రామా ఎక్స్ ఏకంగా 4.5 లక్షల కోట్ల సంపాదనను సృష్టించారు. ప్రపంచంలోని ధనిక రాజుల జాబితాలో ఆయన పేరే ముందుంటుంది. ఆయనకున్న ఇళ్లల్లో రోజుకి ఒక ఇంటికి వెళ్లి బస చేసినా తిరిగి మొదటి ఇంటికి చేరుకునేందుకు 47 ఏళ్లు పడుతుందట. అంటే ఆయనకు అన్ని ఇళ్లున్నాయి, అన్ని బంగ్లాలున్నాయన్నమాట. థాయిలాండ్ రాజు దగ్గర 38 జెట్లు, విమానాలు ఉన్నాయి. వీటితో పాటు 300కు పైగా రోల్స్ రాయ్స్, బెంట్లీ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం 52 బంగారు పూత పోసిన యాచ్లు ఉన్నాయంటే ఆయన సంపద ఎంతో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోని అతిపెద్ద కట్ వజ్రం అయిన గోల్డెన్ జూబ్లీ డైమండ్ కూడా ఆ రాజు దగ్గరే ఉంది. మహా వజ్రాలాంకోర్న్ ఆధీనంలో 16,000 ఎకరాల భూమి ఉంది. ఒక్క బ్యాంకాక్లోనే 17,000కు పైగా ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటి నుంచి వచ్చే అద్దె రూపంలోనే ఏటా వేల కోట్ల రూపాయలు ఆయన అకౌంట్లోకి వచ్చి చేరతాయి. కార్పొరేట్ పెట్టుబడుల ద్వారా కూడా రాజు ఆస్తులు పెరుగుతున్నాయి. సియామ్ కమర్షియల్ బ్యాంకులో 23% వాటా, సియామ్ సిమెంట్లో 33% వాటాలు ఆయనకే ఉన్నాయి. ప్రపంచంలోని ధనిక రాజుల జాబితాలో థాయిలాండ్ రాజు నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నారు. తర్వాత వరుసలో బ్రూనై సుల్తాన్, సౌదీ అరేబియా రాజు సల్మాన్ ఉన్నారు. అబుదాబి, దుబాయ్, ఖతార్ పాలకులు కూడా $1 బిలియన్ ఆస్తులతో విలాసవంతమైన జీవన విధానాన్ని గడుపుతున్నారు.